నిద్ర పట్టడం లేదమ్మా. ఏమైందిరా? ఏమమ్మా, నిద్ర వస్తుంది కానీ నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూసుకొని పడుకో, అదే వస్తుంది. నువ్వేంట్రా అలా జుత్తు పీక్కుంటున్నావు? ఏమైంది? 2 days నుంచి నిద్ర రావట్లేదు నాన్న. కళ్ళు మండిపోతున్నాయి. ఏంటి వీడు ఎలాగంటున్నాడు? పోనీ హాస్పిటల్ తీసుకెళ్దామా? అబ్బా, ప్రతి దానికి హాస్పిటల్ అని అనకండి. నేను చూసుకుంటానులేండి వాడిని. సరే, రెస్ట్ తీసుకో. ఈరోజు స్కూల్కి వెళ్ళకు. సరే. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏమైంది? పడుకున్నాడే. టాబ్లెట్ వేసావా? టీవీ కట్టేశాను. అంటే చెప్తాను పదండి. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంసీబీ ఆఫ్ చేస్తాను. టీవీకి కరెంట్ లేదు, వైఫైతో అవసరమే లేదు, నా మొబైల్లో ఛార్జింగ్ పెట్టలేదు. చూశాడు ఇంకా కరెంట్ రాదనుకొని కొంతసేపు అటు ఇటు తిరిగి మేడ మీద క్రికెట్ ఆడాడు. తర్వాత స్కూల్ హోంవర్క్ ఉంటే చేసుకున్నాడు. నేను ఆడు సరదాగా మాట్లాడుకున్నాం. శుభ్రంగా సాయంత్రం అయితే భోజనం చేశాడు. సరిగ్గా 7 అయ్యేసరికి పడుకుని పోయాడు. అయితే వీడికి టీవీ చూడడం వల్ల, ఫోన్ వాడడం వల్ల నిద్ర పట్టట్లేదు మాట. ప్రతి పిల్లల్లో ఈ ప్రాబ్లం ఉంది. దీనికి సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంది.